ఆట చూస్తావా? చిట్టా 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 జస్ట్ ఫర్ ఫన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎవరి గురించో కాదు, రావణ్ ఫర్ యూ. వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వీడు పెద్ద చెత్త. ఎక్కడ లేని చెత్త అంతా వీడి ఛానల్లోనే ఉంటుంది. అసలు వీడు యూట్యూబ్లో చేసేదని అంటే సినిమాలకి రివ్యూలు ఇవ్వడం, కానీ వీడి రివ్యూలు అందరిలాగా ఉండవు. ఎవడైనా కొత్త వాళ్ళు వీళ్ళ వీడియోలు చూస్తే వాడు వీళ్ళ మాటలు నిజంగానే నమ్మేస్తాడు. హలో ఫ్రెండ్స్, కల్కి ట్రైలర్ రిలీజ్ చేస్తా అన్నటువంటి టైంకి అయితే రిలీజ్ చేయలేదు. ట్రైలర్ ఉంది భయ, కొద్దిగా అటు ఇటుగా అయితే రిలీజ్ చేస్తారు. దాంట్లో మనం అయితే ఫరక్ చేయొద్దు అనమాట. నేను మాట్లాడాల్సి వచ్చేది ప్రమోషన్స్ గురించి అనమాట. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కల్కి సినిమా 60 కోట్ల బడ్జెట్, 600 కోట్ల బడ్జెట్. ఎంత బడ్జెట్ అయితే నీకెందుకు రాబాయి, నువ్వేం పెడతలేవు కదా. అయినా వీడు మాట్లాడేది ఎట్లుంటుందంటే వీడు చెప్పినట్టే మనం అందరం వినాలి అన్నట్టు మాట్లాడతాడు వీడు. సో ఈ కల్కి సినిమాకి ఇంకా భారీ ఎత్తులు పెడతారు. అమరావతిలో పెడతారు. చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తారు, పవన్ కళ్యాణ్ పిలుస్తారు, టాలీవుడ్ లో ఉన్నటువంటి దిగ్గజమైనటువంటి యాక్టర్లు పిలుస్తారు, మైకేల్ జాక్సన్ పిలుస్తారు. అని ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మైకిల్ జాక్సన్ ని పిలుచుడేంద్రా, అసలు మైకిల్ జాక్సన్ ఉన్నాడో లేడో కూడా తెలియదేంటి, కానీ ఏదో మాట్లాడుతాడు, నోటికి వచ్చింది బాగుతాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? సినిమా 600 కోట్లు పెట్టి తీస్తున్నారు. కనీసం టవర్ రావాలి అంటే 1200 కోట్లు రావాలి. 1200 కోట్లు రావాలంటే ఏంది, ఆ ప్రమోషన్స్ అనేది పీక్స్ గా వెళ్ళాలి. కానీ ఆ విధమైనటువంటి ప్రమోషన్స్ అయితే ఏమాత్రం కూడా కానట్లేదు. అసలు మనం ఏం చేయాలో కూడా ఈడే చెప్పేస్తాడు, అన్ని ఈడే డిసైడ్ అయిపోతాడు. సైలెంట్ గా ముంబైలో చిన్న ఈవెంట్ లాంటిది ప్లాన్ చేశారు. అక్కడ కొసేపు ఇక ప్రభాస్ అన్న థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ అలాట్ అన్నాడు. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ మీద జోకులేటో, దీపికా పదుకునేని పట్టుకోవటం, అక్కడ బూమ్ బూమ్ అయిపోయింది. మరి నువ్వు పెట్టింది 600 కోట్లు రా నాగేశ్వన్. ఈ సినిమాకి ఏమాత్రం ప్రమోషన్ చేస్తున్నావు, ఏమాత్రం ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారా? మళ్ళీ తర్వాత ఏమన్నా దెబ్బ అయితే అనేటటువంటి కాదు, ప్రొడ్యూసర్ కాదు, ప్రభాస్ అంటారనమాట. టాలీవుడ్ స్టార్ అన్నారు కదా, పాన్ ఇండియా స్టార్ అన్నారు కదా అంటే దానికి తగ్గట్టు వాడుకోవాలన్నమాట. సో వేకప్ కల్కి మూవీ టీమ్, ఎక్కడైనా ప్రమోషన్స్ అయితే పీక్స్ లో చేయండి, కొద్దిగా అందరికీ తెలిసేలా చేయండి. కల్కి సినిమా ఎప్పుడు రా అని చెప్పి నన్నే చాలా మంది అడుగుతుంటే నాకైతే నవ్వొస్తుంది. ఏంటిది రా మీ ఒపీనియన్ ఎవర్రా అడిగింది, మాకేనే మీరు ఒపీనియన్ లేదు అంటే. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్. ఎట్లా కొడతాడంటే ఛాతిలా పాతాళానికి దెంగేస్తావు, ఇంకా రావు బయటికి. ఏమయ్యా నాగశ్విన్, ఏందా ఎలివేషన్లు, ఏందా మహాభారతం రెఫరెన్స్లు, ఏందా విఎఫ్ఎక్స్లు, ఏందా కలర్ గ్రేడింగ్లు, ఏందా క్యారెక్టర్ ఇంటరాక్షన్లు, ఏందా కామియో రోల్స్. ఫ్యాన్స్ హైప్తో చచ్చిపోతే పరిస్థితి ఏంది, మళ్ళీ లాస్ట్లో ఇంటి ఇచ్చేస్తావు పార్ట్ 2 అని. అప్పుడు దాకా మేము ఎలా ఆగాలి? నిజంగా ఫ్రెండ్స్, సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే ఇప్పుడు ఒక్కొక్క సీన్ తెలుసుకున్నా కానీ ఒళ్ళు అయితే గగ్గురు పడుతుంది అనమాట. ఆ రేంజ్లో ఉంది అనేటటువంటిది కూడా తక్కువైపోతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏడోసారి ఒక్కొక్కలాగా రివ్యూ చెప్తాడు. జస్ట్ ఈ కల్కి సినిమా మీదనే 20-30 వీడియోలు దాకా చేసిండు. అసలు ఈ వీడియోల వల్ల, అసలు వీడి రివ్యూ వల్ల ఎప్పటికీ ఏం ఉపయోగం లేదు. అయినా సరే చేస్తూనే ఉంటాడు. వాడు చేసే చెత్త కంటెంట్ అని ఆయనకు తెలుసు, అయినా సరే చేస్తాడు. మనోడి స్పెషాలిటీ ఏంటంటే ట్రైలర్ చూసి సినిమా మొత్తం చెప్పేస్తాడు, కానీ సినిమా చూస్తే ఆడు చెప్పింది ఏముండదు. సినిమా చూడకముందు ఒకలాగా, సినిమా చూసిన తర్వాత ఒకలాగా మాట్లాడతాడు. బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, ఏదన్నా పని చేసుకోరా బేవకు. That's all for today. If you like this video, like, share, comment and subscribe.